ప్రజలకు అందుబాటు ధరల్లో జనరిక్ మందులను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి తెలిపారు. రాజమండ్రిలో నిర్వహించిన జన ఔషధి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జన ఔషధి కేంద్రాల యొక్క ప్రాధాన్యత తెలుసుకుని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వీరిరువురు కూడా సమాలోచన చేసి జన ఔషధి కేంద్రాలని వారు ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా తెరవడం జరిగింది. ఇవాళ దేశంలో 15,000 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. ఒక్క మన రాజమండ్రిలోనే 15, రాజమండ్రి జిల్లాలో 15 ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది, ఏడీగా చెప్పడం జరిగింది. ఇందాక వెంకటేశ్వర గారితో డిఎంఎన్హెచ్ఓ గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనకి ఈ రాజమండ్రిలోనే 7 ఉన్నాయి అని చెప్పి వారు తెలియజేశారు. కనుక ఈ జన ఔషధి కేంద్రాల్లో ఉన్నటువంటి వీటి యొక్క ప్రాధాన్యత ఏమిటి, వీటిని ఏ విధంగా మనం ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలి. ఇదే రోజున 2015లో అనుకుంటాను జన ఔషధి కేంద్రాన్ని తెరవడం జరిగింది. కనుక ప్రతి మార్చి 7వ తారీఖుని జన ఔషధి కేంద్ర దినంగా నిర్వహించుకోవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. ఇవాళ ఈ జన ఔషధి కేంద్రాల్లో అన్ని రకాల జబ్బులకి మనకి మందులు దొరుకుతాయి. 2034 రకాల మందులు మనకి జన ఔషధి కేంద్రాల్లో దొరుకుతాయి. అదే విధంగా ఆపరేషన్స్ కి సంబంధించినటువంటి 300 పరికరాలు ఈ జన ఔషధి కేంద్రాల్లో దొరుకుతాయి. అయితే దీని వల్ల లాభం ఏంటని మీరు అడగొచ్చు. ఇందాక చెప్పినట్లుగా ఒక యాంటీబయాటిక్ నేను బయట మార్కెట్ లో కొనాలంటే నాకు 100 రూపాయలు అయితే జన ఔషధి కేంద్రాల్లో అదే యాంటీబయాటిక్ టాబ్లెట్ నాకు ఇక్కడ 50 రూపాయలకి లేదా 80 రూపాయలకి దొరికిపోతుంది. అంటే తక్కువ ధరకి అదే నాణ్యతతో కూడినటువంటి మందు మనకి జన ఔషధి కేంద్రాలు దొరుకుతుంది. చాలా మందికి అనుమానం, ఇవాళ యాంటీబయాటిక్ నేను ఎజిత్రోమైసిన్